శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన ఇక ఇయాలటి వార్తలేమున్నాయో పురాగార్చుకుందాం పారి. ఏమి వాన చిత్తుగా కొట్టబట్టే ఇండ్లన్నీ కుంటలైపోతున్నాయి, రోడ్లన్నీ వాగులైపోతున్నాయి, వరద నీళ్లు సముద్రం వలె ఉప్పొంగిపోతున్నాయి. ఇగో ఈ వానగొట్టుడు చూస్తుంటే ఇంట్లోకెళ్ళి బయటకొచ్చుడు ముచ్చట తర్వాత కానీ ముందైతే మంచం దిగుడే పెద్ద ముచ్చట అయినంత ఘోరంగా ఉన్నది. ఇక ఈ తెలంగాణలో వాతావరణ శాఖ సుత జనాలను భద్రంగా ఉండమని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దునని చెప్పినది. అంతేకాకుండా సర్కారు సుత ఇక జనాలకు సాయంగా ఉంటానని అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, అనుకోని పరిస్థితులు వస్తే జనాలను కాపాడనికే మేము మొత్తం సిద్ధంగా ఉన్నామని చెప్పిర్రు. ఇప్పటికే నగరాలు అన్ని సుత చెరువులు అయిపోయినాయి. ఇక రోడ్డున కాలు పెట్టుడు కంటే బండి మీద బయలుడు కంటే ఒక చిన్న పడవనో చిన్న పుట్టో పెట్టుకొని బయటకు వస్తే ఈ రోడ్ల మీద జర ఈదుకుంటానన్నా బయట పనులు చేసుకోవచ్చని జనాలు గాసిప్పులు చేసుకుంటున్నారు. ఇక ఒక దిక్కేమో జనాలు ఎడతెరిపి లేని వానకు అవస్థలు పడుతుంటే కొందరు ఇప్పుడు హైడ్రా అవసరం ఉన్నది అని గుర్తు చేస్తున్నారు. మనందరికీ తెలిసిన ముచ్చటనే కదా, హైడ్రా అధికారులు ఇక చెరువులు కుంటలు కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూలుస్తున్నారు అని చెప్పి ఇక ఇప్పుడు హైదరాబాద్ అంతా చెరువులమయం అయింది చిన్న వానకే. కాబట్టి ఇప్పటికన్నా అందరు కళ్ళు తెరిచి హైడ్రాను ఆహ్వానించాలే, తన పని తాను చేసుకొనియాలని చెప్పి అంటున్నారు. ఇదైతే వాస్తవమేనని జనాలు సుత ఈ మాటకు సాధిస్తున్నారు. ఇక ఈ వానలకు మన రోడ్లు వీధులు ఎట్లా పాడైనాయో మీదే చూడుర్రి. ఓ కొడుక అడుగు తీయలేము వాన నీళ్ళకెళ్ళి ఏ పురుగు వచ్చి ఎక్కడ కరుస్తుందో ఏం కాటేస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కురుస్తున్న వాన అంతా కూడా సామాన్యమైనదైతే కాదు, చారిత్రాత్మకమైన వాననట ఇది. అందుకే చిన్న రోడ్డులే కాదు జాతీయ రహదారులు సుత చెరువును తలపిస్తున్నాయి. ఇక కొన్ని జాగాలలో అయితే కొండ చర్యలు సుత విడిగి పడుతున్నాయి, పాత భవంతులు కూలిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతున్నది. నది పరివాహక ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పోవాలని తెలంగాణ కలెక్టర్లందరూ సూచిస్తున్నారు. ఇక వాన ఎట్లా పడ్డదో చూసుకుంటే హుజూర్ నగర్లోనేమో 29.9 సెంటీమీటర్లు, చిలుకూరు 29.7 సెంటీమీటర్లు, ఆ తర్వాత మట్టంపల్లి 28.1 సెంటీమీటరు, ముకుందపురం 27.9 సెంటీమీటర్లు, మద్దిరాల 24.5 సెంటీమీటర్లు అయితే మోతెనేమో 24.4 సెంటీమీటర్లు, కోదాడనేమో 21.4 సెంటీమీటర్లు, సూర్యాపేట 20.6 సెంటీమీటర్లు, ఇక ఇనుగుర్తి 29.8 సెంటీమీటర్లు అయితే కొమ్ముల వంచ 29.5 సెంటీమీటర్లు, దంతాలపల్లె 29.5 సెంటీమీటర్లు, మల్యాల 29.4 సెంటీమీటర్లు, ఇక గచ్చిబౌలి 7.5 సెంటీమీటర్లు అయితే బిహెచ్ఈల 7.3 సెంటీమీటర్లు, హైదర్ నగర్ 7.3 సెంటీమీటర్లు అయితే ఇక ఖైరతాబాద్ లో 6.8 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైందట. ఇక ఇంత వానగొట్టుడు అయితే చాలా అరుదని చెప్పేసి అంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వరద భారీగా వచ్చుడుతోటే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిందట. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే అనేక రైళ్లు అన్ని కూడా ఎక్కడికక్కడ చాలాసేపు నిలిచిపోయినాయంట. దీంతో రైల్వే అధికారులు ఎంబటే స్పందించి ట్రాక్ను మరమ్మతు చేశారట. ఇక వరద ఉధృతి కారణంగా 50 మీటర్ల పొడవు వరకు కూడా రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టితో సహా కట్టంతా సుత కొట్టుకుపోవడంతోనే రైలు పట్టాలు గాలిలో ఏలాడుతున్నాయట. ఇక ఈ వానలకు జనాలు భద్రంగా ఉండాలని ఇప్పటికే కేటీఆర్ సారు, మంత్రి పొన్నం సారు ఇంకా మంత్రులు ప్రజలకు జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. మీరు సుత చల్లగా బయటకు పోయి వరదల ఇరుక్కోకుండా ఇండ్లనే ఎచ్చగుండుర్రి. సోషల్ మీడియాలో ఫేమస్ గానికే బాగానే ఫీట్లు చేస్తారు జనాలు, వెయ్యి రకాలు అన్నట్టు. ఇక ఈ రీల్స్ చేసే టోళ్ళని చూస్తే మస్తు గమ్మత్ అనిపిస్తుంది. ఒక్కో పారి పాపం కదా ఇట్లా రీల్స్ పిచ్చితో నాశనం అయిపోతుర్రని జాలనిపిస్తుంది వీళ్ళ మీద. ఇక ఒక్కో పారి అయితే మస్తు కోపం వస్తుంది. ఇగో ఇప్పుడు ఇంకో పోరి మన నజర్లకు వచ్చింది. ఫేమస్ గానికే రీల్స్ చేసుడు అలవాటున్న ఈ పిల్ల రీల్ చేసి ఆఖరికి ఏమైపోయిందో మీరే ఇనుర్రి. వెరైటీగా ఏదో ఒక ఎడ్డి పని చేసి పాపులర్ కావాలనే ఉద్దేశంతో కొందరు రిస్క్లో పడతారు. అట్లాంటి ఓ సంఘటననే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. డీసీఎంలో ఒక పోరి ఎక్కిందట. పాపం పోతున్న పిల్ల మంచిగా పోవాలి కదా లోపల కూర్చొని, అంత కాకుండా నేను అట్లా పోను అని అన్నదట. అట్లా కాదని తెలివి చూపిస్తే ముక్కు మూతి వగిలి పండ్లు రాలితేనా పిల్లకి తెలియదు పాపం. ఆ పిల్ల డీసీఎం కొనాలకు నిలబడి ఫోన్లో రీల్స్ చూసింది.
ఇక మంచి పాటకు ఎగురుతుంది సడన్ గా బ్రేక్ పడ్డదో ఏమో గాని ఒక్కసారికే ఆ పిల్ల పాపం ఎల్లెనకల పడ్డది DCMలకెంచి. ఇక ఈ వీడియో వైరల్ అయ్యి చూసిన వాళ్ళందరూ సుతా పోరిని పరిపరి విధాల పొడుసుకొని తింటున్నారు మాటలతోనే. మీరు సుత ఇట్లాంటి ఫీట్లు చేశారు జర భద్రం. పానం పోతే మళ్ళా రాదు. ఫేమస్ కావాలనుకుంటే ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎట్లనన్నా కావచ్చు. పానం ముఖ్యం బిగులు. ఇన్నర్ కదా ఇయాల్టి ఇచ్చంతరం ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చి మరిన్ని వార్తలు మీ ముంగటకేస్తా. అది వరదంకనైతే N9 మీడియాలో ఉన్న వీడియోలు అన్ని చూడుర్రి.